హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ప్రపంచ మార్కెట్లపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల ప్రభావం కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఒకవైపు సెన్సెక్స్ లాభపడితే మరోవైపు నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. ఇదే సమయంలో టాటా గ్రూప్ షేర్ల మిశ్రమ ధోరణి ప్రదర్శించాయి. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గటం మార్కెట్లో మరో కీలక పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. వెండి ధర ఏకంగా 6,000 రూపాయలు తగ్గగా బంగారం కూడా దిగొచ్చింది. ఇక ఐఓపీ మార్కెట్లో ముతూట్ ఫిన్కార్ప్ 3,000 కోట్ల ఇష్యూకు సిద్ధమవుతుండగా మిల్కీ మిస్ట్ ఐపీఓకు రికార్డు స్థాయిలో 56 రెట్లు బిడ్లు వచ్చాయి. మరోవైపు దేశీయ ఆటో రంగం జూలైలో రికార్డు స్థాయి ప్రయాణికుల వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. అలాగే భారత ఎగుమతులు 3 ఏళ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేసినప్పటికీ దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. ఈ అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సాయి కార్తిక్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే నిన్న మార్కెట్ చెప్పండి సార్, నిన్న మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంటే సెన్సెక్స్ లాభపడగా మరి నిఫ్టీ మాత్రం వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. ఏంటి సార్ అసలు? సెన్సెక్స్ నిన్న ఎక్స్పైరీ ఉంది కదండి, అందుకే అది లాస్ట్లో ఒక ఫ్రీ ట్రేడ్ అనేది ప్రైస్ రియలైజేషన్ వల్ల బేసిక్గా అయింది. సో ప్రైస్ డిస్కవరీలో, సో దానివల్ల చాలా మందికి ఆప్షన్స్లో మనీ అనేది కొంచెం లాస్ అయి ఉండే 78,000 PCR రొటేట్లో. సో అందువల్లే మైనర్ అడ్జస్ట్మెంట్ ఉండి సెన్సెక్స్ అనేది పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ బేసిక్గా ఓవరాల్ మార్కెట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయ్యింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్పినట్టు ప్రైవేట్ బ్యాంక్ కొంచెం ప్రెషర్లో ఉండే మన సిపిఐ డేటా వల్ల. సో మన సిపిఐ డేటా అనేది మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అయి ఉంటాయి. సో దానివల్ల ఆర్బీఐ ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ పెంచవచ్చు అనే ఉద్దేశం అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫోర్కాస్ట్ ఆఫ్ 5% ఫర్ దిస్ ఇయర్ అనేది ముందే రీచ్ అయ్యేటట్టుంది బిఫోర్ ది ఇయర్ ఎండ్, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్, క్రూడ్ కానీ మాన్సూన్ కానీ రీజన్స్ వల్ల. సో దాట్ రీజన్ నిన్న మార్కెట్స్, బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి బేసిక్గా నిన్న పడినాయి చాలా. సో దానివల్ల నిన్న మార్కెట్స్ అనేవి నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్ మార్కెట్స్ రేంజ్ బౌండ్లోనే ఉన్నాయి. సార్, అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్పై ఎంతకాలం ప్రభావం చూపవచ్చు అంటారు? మార్కెట్ అన్నిటినీ డిస్కౌంట్ అయితే చేసేసిందండి మార్కెట్ అనేది. సో బేసిక్గా ఇంకా దాని గురించి అంత ఎక్కువ మూమెంట్స్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా క్రూడ్ ఆయిల్ ఒక్కటే ఒక ఎసెన్షియల్ ఫీచర్గా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు చూస్తే క్రూడ్ కూడా కొంచెం తగ్గింది అనమాట. క్రూడ్ కూడా 1% అలా డౌన్ అయింది. ఈ WTI కానీ బ్రెంట్ కానీ, ఎందుకంటే నిన్న యుఎస్ ఇన్వెంటరీస్ కొంచెం వాట్ ఎవర్ దే ఎక్స్పెక్టెడ్ దానికంటే ఇంకొంచెం రిజర్వ్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. సో దాట్ రీజన్ అనేది ఆయిల్ అనేది ఇంకా సర్ప్లస్లో కొంచెం ఉంది వాళ్ళకి. రాదర్ దాన్ కన్జంప్షన్ కొంచెం తగ్గింది బికాజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫ్యూయల్ ప్రైసెస్. సో దాట్ ఈస్ ది ఓన్లీ ఫ్యాక్టర్ చూడాల్సింది ఉంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఇంకా బేసిక్గా మార్కెట్ ఇప్పుడు ఇది జస్ట్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్ లాగా తయారైపోతుంది అన్నట్టు. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ అన్నట్టు ఇన్ నియర్ టర్మ్, ఎందుకంటే డిస్కషన్స్ అవుతున్నాయి. సో మార్కెట్ అది డిస్కౌంట్ చేసి ఒక రేంజ్లో మూవ్ అవుతుంది 24,150 to 24,500, 600. సో బ్రేక్అవుట్ ఆన్ ది అప్పర్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది ఈ సిరీస్. సార్, అంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి? అంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయా? అంటే బేసిక్గా ఒక రేంజ్లోనే మూవ్ అవుతున్నాయండి గోల్డ్, సిల్వర్ అనేది. బేసిక్గా సిల్వర్ మోర్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్. సో లాస్ట్ ఇయర్ ఆ ర్యాలీ అనేది చూసిండే మనం స్టార్టింగ్లో కూడా బికాస్ గోల్డ్ పైన. కానీ గోల్డ్ మేజర్లీ డ్రివెన్ ఆన్ ఈ వార్ కానీ ఇది కానీ, బికాస్ దాట్ ఈస్ ది ఫోరెక్స్ రిజర్వ్ కదా. సో కంట్రీస్ కీప్ సెల్లింగ్ గోల్డ్ వాళ్ళ కరెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవడానికి, ఈ బులియన్. సో ఆ రీజన్ వల్ల గోల్డ్ అనేది స్లైట్గా ఫ్లక్చుయేట్ అవుతుంది బికాస్ మధ్యలో వార్ ఆగిపోతుందనే న్యూస్ వచ్చిండే. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవుతుందనే న్యూస్ వచ్చింది. ఆ టైంలో ఒక మార్కెట్ అనేది అండ్ దెన్ సడన్గా వార్ లేదు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, దానివల్ల ఒక చిన్న సర్జ్ అనేది అయింది. కానీ బేసిక్గా ఒక రేంజ్లోనే ఉంటుంది, 5-10% రేంజ్లోనే గోల్డ్ అనేది కూడా మూవ్ అవుతుంది. దాన్ని మించి ఇంకా అప్ సైడ్ అంతా ఏం లేదు గోల్డ్లో కూడా. సరే, మరి పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్ను అసలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి?
మీరు లాస్ట్ ఒక 2-3 రోజులు చూస్తే 2 రోజులుగా చూస్తే నిన్న కూడా యాక్చువల్లీ అదే మొన్న కూడా క్రూడ్ అనేది పడింది ఒక 1% అనేది 0.7 0.8% నిన్న కూడా పడింది. సో యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ ఇస్ బిలో 90 మార్కెట్ అనేది ఇట్ ఈస్ మైల్డ్లీ బులిష్ అన్నట్టు అందులో ఉంటుంది అన్నమాట. స్లైట్లీ బులిష్ అందులో, అంటే స్లోగా మూవ్ అవుతూ కొత్త సపోర్ట్స్ తయారు చేసుకుంటూ అప్ వెళ్ళడానికి ట్రై చేసింది. సో 90 పై క్రూడ్ వెళ్ళింది అనుకోండి, దట్ ఈస్ వన్ ది ప్రాబ్లమ్ యాక్చువల్లీ కమ్. ఎందుకంటే దాని 90.5 పైన క్రూడ్కి కూడా ఒక రెసిస్టెన్స్ ఒకటి ఉంది, అది బ్రేక్ అయ్యి సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ అక్కడి నుంచి 5-6% 98 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బిలో 90 దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు ది మార్కెట్స్. సార్ మరి ముడి చమురు ధరలు, అలాగే అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, ఇవి మార్కెట్లో సెంటిమెంట్ పై అసలు ఎంత మేర ప్రభావం చూపొచ్చు అంటారు? ఈ రోజుకి చూసుకుంటే నిన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక దానివల్ల పడింది. సో బట్ టుడే ఈ రోజు మార్కెట్ అనేది చూస్తుంటే ఐ థింక్ బ్యాంక్స్ కొంచెం మూవ్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి బ్యాంక్స్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది కింద పడుతుంటే బేసిక్గా ఇలాంటి బ్యాంకింగ్ కానీ, మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, ఏవియేషన్ కానీ, ఇలాంటి సెక్టర్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నట్టు అప్రిష్. సో బ్యాంక్స్కి వెయిటేజ్ ఉండటం వల్ల ఐ హోప్ టుడే బ్యాంక్స్ అనేది మేబీ అప్ సైడ్ ఒక 0.5% వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కొంచెం ఉంది. ఎందుకంటే దానికి స్ట్రిక్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 57,800 to 58,000 ఉంది. సో అండ్ దెన్ నెక్స్ట్ 58,200. ఆ 58,200 జోన్ పైకి వెళ్తే ఇట్ కెన్ షూట్. దట్ ఈస్ వేర్ నిఫ్టీ అనేది కూడా మైల్డ్లీ బుల్లిష్ మొమెంటం అనేది క్యారీ ఫార్వర్డ్ చేయగలదు, ఎందుకంటే బ్యాంక్స్ ఉన్న వెయిటేజ్ వల్ల ఈరోజు. సో అంటే సార్ మరి టాటా గ్రూప్ షేర్లు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టాటా అది మీకు టాటా గ్రూప్ శ్రీనివాసన్ గారు ఆయన రిటైర్ అయినా బేసిక్గా టర్మ్ ఎక్స్టెండ్ చేయట్లేదు, బికాజ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ అన్ ఎక్స్టెన్షన్. ఈజ్ ఆల్రెడీ 87-89 నుంచి ఈజ్ ఆల్రెడీ దేర్. మేజర్ చాలా విషయాలు, ప్యాసింజర్ వెహికల్స్ జేబీ కానీ అన్ని విషయాల్లో ఆయన ఉండుండే, టీసీఎస్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏమన్నా. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన ఏంటంటే ఈ డజంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ కంటిన్యూ, బట్ స్టిల్ 2027 వరకు ఉంటారు. న్యూ లీడర్షిప్ అనేది వచ్చింది. సో అది మార్కెట్ ఎప్పుడైనా ఒక్కసారిగా న్యూస్ రాగానే దట్ ఈస్ వెన్ అంటే హ్యూజ్ కరెక్షన్ అనేది హ్యాపెన్ అయింది. ఇప్పుడు మైల్డ్లీ ఆ రేంజ్లోనే కానీ కొంచెం రికవర్ అయింది, రిట్రేస్మెంట్ అయింది. దాన్ని మించి ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ అనేది కొంచెం అనేది మళ్ళీ నెగిటివ్ అనేది ఉంటుంది, బికాస్ చాలా టైం సర్వ్ చేశారు కదా కంపెనీకి. సో సార్ మరి ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం పెట్టుబడులు కొనసాగిస్తే మంచిదంటారా? అంటే మీరు బేసిక్గా యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక లాంగ్ టర్మ్ చూస్తే నేను సజెస్ట్ చేయను గోల్డ్ కానీ సిల్వర్ కానీ రైట్ నౌ, ఎందుకంటే కమోడిటీస్ అనేవి పైకి మూవ్ అవుతాయి అనేది. అంటే నేను అంటున్నాను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్. ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే కొంచెం 140 నుంచి 150 ఒక 6-7% ఒక ట్రేడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే అంత ఆపర్చునిటీ అనేది కనిపించట్లా ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ది మూమెంట్. సార్ మరి ముతుడ పిన్ క్రాప్ కానీ ఐపీఓ కానీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎలాంటి అంశాలను గమనించాలి? ఈరోజు ఐ థింక్ షిప్ రాకెట్ ఐపీఓ ఒకటి క్లోజ్ అవుతుంది, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఒకటి. ఐ థింక్ ఈరోజు దెర్ ఇస్ వన్ మోర్ ఐపీఓ ఉందన్నమాట ఈరోజు. సో సమ్ ఇంజనీరింగ్ కంపెనీ దట్ ఐపీఓ ఉంది. షిప్ రాకెట్ ఐపీఓ అనేది, షిప్ రాకెట్ హ్యాస్ ది టెక్నాలజీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ టు లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ ఇవన్నీ అన్నట్టు. ఎబిటా నెగిటివ్ ఉంది, వాల్యుయేషన్ సూపర్ ప్రైస్డ్ ఉన్నాయి, 80-90 times ఆఫ్ ప్రైస్ టు ఎక్విటీ, ఇవన్నీ ఎర్నింగ్స్ అన్నీ ఉన్నాయి. సో కానీ ఆపర్చునిటీ అనేది ఉంది అందులో. జస్ట్ లైక్ లెన్స్ కార్ట్ ఎప్పుడైనా టెక్నాలజీ ఇన్ గ్లాస్ మేకింగ్ ఇలా వచ్చిందో, అలాగే షిప్ రాకెట్ ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ టు కైండ్ ఆఫ్ కనెక్ట్ టు స్మాల్ కన్జ్యూమర్స్, వాళ్ళకి ఒక లాజిస్టిక్స్ అప్రోచ్ అనేది ఇస్తుంది. సో దే హ్యావ్ ది టెక్నాలజీ ఆల్సో. అది కొంచెం దట్ ఈస్ కైండ్ ఆఫ్, అండ్ దాని ఇష్యూ సైజ్ కూడా పెద్దగా ఉంది. సో దట్ అందులో కొంచెం ఆపర్చునిటీ అనే ఉంది.
ఫర్ మనీ మేకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఈరోజు లాస్ట్ డే, సో ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ కెన్ ట్రై, అది తీసుకోవచ్చు. సార్ మరి మిల్కీ మిస్ట్ ఐపీఓకు అంటే 56 రెట్లు వీడ్లు రావడాన్ని అంటే ఎలా చూడాలంటారు? అంటే మిల్కీ మిస్ట్ బేసిక్గా దానికి మీరు మిల్కీ మిస్ట్ చూస్తే దాని కౌంటర్ పార్ట్స్ ఆ బిజినెస్లో ఉన్న పర్టికులర్ సెక్టర్లో ఉన్న కౌంటర్స్ తీసుకోండి, హ్యాట్సన్ అగ్రో కానీ డోడ్లా ఇవన్నీ ఏవి తీసుకున్నా కానీ మిల్కీ మిస్ట్కి సౌత్లో మార్కెట్ సెగ్మెంట్లో లీడర్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హై డెఫినేషన్. ఈ హైలీ రిఫైన్డ్ ఈ హైలీ ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, పన్నీర్ కానీ ఈ కర్డ్ కానీ ఈ బేసిక్ చీజ్ ఉంటాయి కదా అదర్ దాన్ మిల్క్, అందులో అనేది మిల్కీ మిస్ట్కి ఒక కొంచెం మార్కెట్ షేర్ కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఆల్సో ద మేజర్ కన్సర్న్ ఏంటంటే దాని డెట్ టు ఎక్విటీ అనేది దాని డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది బేసిక్గా వెన్ కంపేర్ టు ఈక్విటీ. 3.7 3.8 టైమ్స్ దాని డెట్ ఉంది. సో అదొక నెగిటివ్ కన్సర్న్. కానీ ఏంటంటే దాని ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, రెవెన్యూ ఇవన్నీ ఏం చూసినా అప్బీట్ ఉండే అదర్ దాన్ మార్కెట్ పియర్స్ అనేది. సో అందువల్ల ఇట్ హ్యాస్ బిన్ ఓవర్ సబ్స్క్రైబ్. అండ్ ఐ థింక్ క్లోజింగ్ టైంకి కూడా ఐ థింక్ ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం ఈజ్ అరౌండ్ 20%. ప్రాబ్లీ ఓపెన్ అయ్యాక యూజర్స్ కస్టమర్స్ ఎవరికైతే అలాట్ అయిందో కెన్ బుక్ ది ప్రాఫిట్ అన్నట్టు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడే తీసుకోవడం అనేది ఒక రిస్కీ క్వాలిటీ టైం. సార్ మరి జూలైలో చూస్తే కార్ల అమ్మకాలు అయితే 34% పెరిగాయి. మరి ఈ రికార్డు దృష్టిని ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఆటో రంగంలో ఏ సెగ్మెంట్లు ముందంజలో ఉండబోతున్నాయి? జూలైలో ఇది కొంచెం డేటా కొంచెం ఆల్రెడీ ఇది డిస్కౌంట్ అయిపోయిందండి ఆటోమొబైల్ సెక్టర్లో. బికాజ్ ఇవన్నీ వచ్చేవి ఏంటంటే ఇవి ఫస్ట్ అనేది వచ్చేది మన ఇండియన్ అసోసియేషన్ నుంచి, బేసిక్ డీలర్స్ నుంచి ఒక వాల్యూమ్స్ అనేది మంత్లీ వాల్యూమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మాన్సూన్ వల్ల కానీ దీని వల్ల కానీ నేను చూసిన ఏంటంటే బేసిక్గా టూ వీలర్ వెహికల్స్ కన్జంప్షన్, టూ వీలర్ వెహికల్స్ అనేది మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అయినాయి, సేల్స్ అనేది కొంచెం గ్రో అయినాయి. అండ్ ప్రాబ్లీ ఇది మాన్సూన్ సీజన్ కదా, అండ్ ఆల్సో ఫార్మర్స్ అనేది ఫస్ట్ టైం మనీ అనేది రావచ్చు ఆ టైంలో చిన్న బిగ్రీలు అనేవి అయినాయి, వాల్యూమ్స్ అందువల్లే గ్రో అయినాయి. అంటే మరి ఆటో షేర్లలో ఇంకా ఆప్ సైడ్ ఉందని భావించవచ్చా? ఆటో షేర్స్లో అప్ సైడ్ అంటే ఇవన్నీ సిపిఐతో లింక్డ్ అండి, ఆటో కానీ ఏమన్నా కానీ. ఇప్పుడు మనకి బేసిక్గా యాజ్ ఫార్ యాజ్ నిన్న స్టాక్స్ కూడా కొంచెం డిఫెన్సివ్ నెగటివ్లో బయాస్లో ఉన్నాయంటే ఇప్పుడు సిపిఐ డేటా అనేది పెరిగింది, మనది పెరిగింది. సిపిఐ పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే బేసిక్గా కన్జంప్షన్ అనేది తగ్గిద్ది. ఒక కన్జంప్షన్ రిలేటెడ్ రంగాలన్నీ కొంచెం ఏమంటారు రేంజ్ బౌండ్ మూవ్ అవుతాయి, అంత అప్ సైడ్ మూవ్మెంట్ అనేది కనిపిదు అన్లెస్ ది వార్ సినారియో ఏదన్నా పాజిటివ్ ఏమన్నా అవ్వబోతుంది, డైవర్ట్ అవ్వబోతుంది. సార్ మరి అంటే భారత్ ఎగుమతులు దాదాపు 20% పెరగటం ఒక విధంగా సానుకూలమే అయినా కూడా అంటే వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. ఈ రెండు అంశాలను మనం ఎలా బ్యాలెన్స్ చేసి చూడాలంటారు? మీరు బేసిక్ ఒక ప్రిమిటివ్ మొన్న వచ్చిన ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ బికాజ్ వీఆర్ మేకింగ్ మోర్. అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. బేసిక్గా మన ఎక్స్పోర్ట్స్ పెరిగినా కానీ బేసిక్గా వి మోర్ యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ అనేది ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అనేది రన్ అవునంత వరకు ఐ డోంట్ సీ ఎనీథింగ్ అంటే కన్సర్నింగ్ టు ది మార్కెట్స్ ఇప్పుడైతే అట్ ది మూమెంట్. ఏది మాట్లాడినా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. సో దెర్ ఇస్ బీన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అప్లోనే ఉంది. సో ఐ బిలీవ్ సో దాట్ ఈస్ వై ది ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ అంతే. అంటే మరి ఇవాళ ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఏ రంగాలపై దృష్టి పెట్టాలంటారు? ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొన్ని రిజల్ట్ డ్రివెన్ స్టాక్స్ వచ్చినాయి, హొనాసా కానీ ఇవి కానీ అండ్ అదర్ స్టాక్. హొనాసా అండ్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా కొన్ని మిస్బీట్ అనేది ఉండే, బట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేది కొంచెం అవుట్ పర్ఫార్మ్ నుంచి బై ఇచ్చారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఇవన్నీ.
అండ్ సెగ్మెంట్ మీరు చూడాలంటే ద ఓన్లీ సెగ్మెంట్ దట్ పీపుల్ షుడ్ బి రియలీ చెకింగ్ అంటే హౌ ఈస్ ది బ్యాంక్స్ మూవింగ్ టుడే, బ్యాంక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది ఒకసారి చూస్తే మీకు ఒక ట్రెండ్ అనేది అర్థమైంది ఓవర్ దిస్ పర్టికులర్ ట్రేడింగ్ డే. అంటే మీకు చెప్పినట్టు నిఫ్టీ అనేది 200 to 300లో దర్ ఇస్ సపోర్ట్స్ అనేవి మల్టిపుల్ సపోర్ట్స్ అనేవి ఉన్నాయి 150 to 300లో. సో దట్ విల్ యాక్ట్ యాజ్ దాట్. ఇప్పుడు 450 నుంచి 450 to 500 పైకి వెళ్ళిందంటే బుల్లిష్ మొమెంటం అనేది క్యారీ అయ్యేది. సో మేజర్లీ రేంజ్ బౌండ్ మార్కెట్, ఒక సెక్టర్ డ్రివెన్ అనేది ఈరోజు దర్ ఇస్ నథింగ్ కైండ్ ఆఫ్ అంటే నిన్నటి ప్రకారం అనేది అంత బుల్లిష్ ఆఫ్ బీట్ అనేది మేజర్గా అదేం లేదు. మీరు క్లియర్లీ చూసుకోవాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కొంచెం ఫోకస్ చేయొచ్చు అంటే మరి రూపాయి కానీ ముడి చమురు ధరలో మార్కెట్ తదుపరి దిశను ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా? క్రూడ్ అనేది ఎఫెక్ట్ చేసిద్దండి. క్రూడ్ యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది 87, 86, 87 రేంజ్లో. సో ఆ కంఫర్టబుల్గా ఆ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ అనేది ఒక సైడ్ అనేది స్లైట్లీ బుల్లిష్ సైడ్ అనేది మూవ్ అయ్యింది. ఎందుకంటే అంటే అది ఇంకా అదే ఫ్యాక్టర్ కాదన్నట్టు ఎఫెక్ట్ ది మార్కెట్స్ అదర్ దాన్ మనకి ఇంటర్నల్లీ మనకి ఏదైనా డేటా వచ్చి అందులో మనకి ఏదైనా నెగటివ్ వచ్చి అండ్ దెన్ కొన్ని ఏమైనా మానిటరీ పాలసీ కానీ ఏమైనా ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏమైనా చేంజ్ చేయాలి అనేది ఏమైనా వచ్చినప్పుడే కానీ మనకు ఆ ఇష్యూ అనేది వచ్చింది. లేకపోతే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి అయితే అప్ సైడ్ అంటే నేను స్లైట్లీ బుల్లిష్ సైడ్ మూవ్ అవడానికి స్కోప్ అనేది ఉంది. సార్ మరి ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలంటారు? యాజ్ ఎ సెక్టర్ అంటే మీరు యాజ్ సెక్టర్ తీసుకుంటే ఇప్పుడు టాటా స్టాక్స్ అనేవి ఉన్నాయి, బీట్ అండ్ డౌన్ చాలా ఉన్నాయి. టీసీఎస్ కానీ ఇది కానీ టీసీఎస్ తీసుకున్నా కానీ ఇలాంటి ఏమైనా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనేది ఆపర్చునిటీస్ తీసుకొని అండ్ ఆల్సో ఇప్పుడు డిఫెన్స్లో కూడా దర్ న్యూ థింగ్స్ దట్ ఈస్ కమింగ్ హెచ్ఏఎల్ రిజల్ట్స్ కూడా నిన్న బాగా వచ్చినాయి. సో డిఫెన్స్ సెక్టర్ కానీ ఇలాంటి ఏరియాస్ అండ్ ఆల్సో పవర్ సెక్టర్ కానీ, ఎందుకంటే మోర్ కన్సంప్షన్ డ్రివెన్ సెక్టర్ మనది. వీఆర్ ఎనర్జీ ఆర్ ఎనర్జీ ఈజ్ మేజర్లీ బేస్డ్ ఆన్ క్రూడ్ కానీ క్రూడ్ ఆయిల్ అన్నట్టు, క్రూడ్ ఆయిల్ కానీ ఎనీ అదర్ న్యాచురల్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నట్టు. సో అలాంటి పవర్ కానీ మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఇలాంటివి టార్గెట్ చేస్తే బాగుంటుంది. సార్ మరి అంటే క్రూడ్ ఆయిల్ కానీ ధరలు పెరిగితే అంటే ఏ రంగాలపై ఎక్కువగా ఒత్తిడి కనిపిస్తుంది అంటారు? క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే బేసిక్గా ఫస్ట్ వచ్చేది ఏవియేషన్ కానీ ట్రావెల్ కానీ కంపెనీస్ ఉంటాయి. ఇండిగో కానీ ఇలాంటి స్టాక్స్ ఉంటాయి కదండి, స్పైస్ జెట్, ఇండిగో ఇలాంటివి అవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏంటంటే ఆయిల్ కొనుగోలు చేసిద్ది కదా ఫర్ రిఫైనింగ్ అండ్ అదర్ పర్పస్. రిఫైనింగ్ మనకి ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇవన్నీ కంపెనీస్ అన్నీ మనకి రిఫైన్ చేస్తాయి కదా. సో ఆ కంపెనీస్ అనేది బేసిక్గా ఇంపాక్ట్ అవుతాయి, ఎందుకంటే రిఫైనింగ్ మార్జిన్స్ అనేవి తక్కువ వస్తాయి కదా బికాస్ హయ్యర్ ప్రైస్లో కొంటున్నప్పుడు అవి. అండ్ ఆల్సో ఆటోమొబైల్ ఆల్ ప్యాక్స్లో అనేది మీకు ప్రెషర్ అనేది కనిపించింది, బ్యాంక్స్లో కూడా కనిపించింది. ఎందుకంటే బ్యాంక్స్లో బికాజ్ ఓవరాల్గా కన్జంప్షన్ తగ్గుతుంది అనుకోండి, బ్యాంక్స్లో కూడా లెండింగ్ కానీ ఓవరాల్ అనేది బిజినెస్ అనేది ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ అనేది తగ్గింది కదా, కన్జంప్షన్ తగ్గుతుంది. సో బ్యాంక్స్ ఆల్సో ఎఫెక్ట్ అవుతాయి. సార్ మరి ఐపీఓలపై ఎక్కువగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడానికి కారణం ఏంటంటారు? ఐపీఓ అనేది బేసిక్గా ఐపీఓలో మీరు యాంకర్ బుక్ చూసుకుంటే ఇప్పుడు ఏదన్నా మేజర్ ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్ ఉంటుంది కానీ ఆల్రెడీ ఏదైనా బిగ్గర్ బ్యాంక్స్ కానీ డిఐఏ ఒక ఏదైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పెద్ద అంటే అట్రాక్ట్ చేసిద్ది అన్నట్టు. మిల్కీ మిస్ట్లో మీరు చూసుకున్నా కానీ మిల్కీ మిస్ వాజ్ ఓవర్ సబ్స్క్రైబ్ బికాస్ ఆఫ్ దేర్ ఫిగర్స్ అన్నట్టు. బికాస్ దాట్ ఐపీఓస్ ఆర్ నార్మల్లీ స్మాల్ కంపెనీస్ అన్నట్టు, బుక్ సైజ్ మీరు తీసుకున్నా కానీ 3000 CR అలాంటి కంపెనీస్ అన్నట్టు. సో ఇనీషియల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది బికాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యాండ్స్ అనేది జరిగిద్ది, ఫ్రెష్ ఇష్యూస్ అవుతాయి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ వెనక్కి తీసే తన షేర్ని ఆఫ్లోడ్ చేయటం కానీ ఇవన్నీ జరగటం ఉండటం వల్ల ఈ ప్రీమియమ్స్ అనేది కొంచెం ఉంటుంది. సో ఇనీషియల్ ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ అండ్ ఆల్సో లాట్ సైజ్ 59 times 60 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన దాంట్లో హౌ ఎగ్జాక్ట్లీ
ఒక లాట్ అనేది అలాట్ అవటం అనేది మీరు అనే రీటైల్ ఇన్వెస్టర్ తీసుకుంటే మీరు దే ఆర్ నాట్ మోర్ దాన్ 60% ఆఫ్ దిస్. సో మీరు బేసిక్గా రేషియో మీరు తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ 1 out of 100 అనేది ఇది ఒక ఆపర్చునిటీ అన్నది ఐపీఓలో రావటం అనేది. ఇట్స్ ఆల్ ప్యూర్ లక్. సో వచ్చిన వాళ్ళకి ఆ గ్రే మార్కెట్ ప్రీమియం తీసుకొని వాట్ ఎవర్ ది లిస్టింగ్ ప్రైస్ తీసుకొని ఎగ్జిట్ అవటం అనేది ఇట్స్ బెటర్ థింగ్ టు డూ. సార్ మరి ఆటో అమ్మకాల్లో రికార్డు వృద్ధి ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? అది కొంచెం ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే ఫస్ట్ యాక్చువల్లీ మీరు మాన్సూన్ అనేది లేట్ అయింది కదా, ఆఫ్సెట్ అనేది. మాన్సూన్ మీరు చూసుకుంటే జూన్లో స్టార్ట్ అవ్వాల్సింది జూలైలో అనేది ఫస్ట్ అవ్వాలి కానీ చాలా చోట్ల మాన్సూన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ క్రాప్స్ బేసిక్గా ఈ మాన్సూన్ అనేది ఎలా వెళ్తుంది అన్న దాని ప్రకారం ఈ ఆగస్ట్ డేటా అనేది కూడా మనకి అర్థమైంది అన్నట్టు, ఆగస్ట్ సెప్టెంబర్ డేటా అన్నట్టు. సో బేసిక్గా ఇవన్నీ టైర్ 2 టైర్ 3 కన్జంప్షన్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఆటో విక్రీ ఇప్పుడు ఈవీ మూవ్మెంట్, ఈవీకి మూవ్ అవటం కానీ ఎగ్జిస్టింగ్ అనేది గవర్నమెంట్ కూడా వెహికల్ స్క్రేపింగ్ పాలసీ పెడతాం వల్ల కొంచెం అనేది మూవ్మెంట్స్ అనేది ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మాన్సూన్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ మాన్సూన్ ప్రిడిక్షన్స్ అనేది అంత 40% అనేది లోవర్ దాన్ ది ఎక్స్పెక్టెడ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఎలా సేల్స్ నడుస్తాయి అనేది లెటర్స్ వీ కాంట్ కైండ్ ఆఫ్ టెల్ అట్ ది మూమెంట్. సార్ ఫైనల్గా ఈ రోజుతో అయితే క్లోజ్ అయిపోతుంది. మార్కెట్ ఏమైనా కీలకంగా మారే అవకాశం ఉందంటారా? అది ఈరోజు ఒకవేళ క్లోజింగ్ బేసిస్ మార్కెట్ మీరు చూసుకుంటే ఇప్పుడు మన నిఫ్టీ 556 యాక్చువల్లీ 600 పైన క్లోజ్ అయింది అనుకో, 24,600 పైన. సో ఒక బుల్లిష్ జోన్లోకి అనేది వెళ్ళింది. సో 25,000 వెళ్ళే ఛాన్సెస్ అనేది నెక్స్ట్ వీక్కి ఉంటుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు బ్యాంక్స్ తీసుకుంటే మీరు బ్యాంక్స్లో కూడా మీరు 58,200 పైన క్లోజింగ్ అనేది క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, డే క్యాండిల్ అనేది. సో అక్కడి నుంచి బేసిక్గా 58,800 700 హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వచ్చే ముందు ఒక హై అనేది వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వచ్చే ముందు రోజు హై. దాని తర్వాత బ్యాంక్ అంత మంచి నెంబర్స్ పోస్ట్ చేయబోవటం వల్ల సో అక్కడి నుంచి మా బ్యాంక్స్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఆ ట్రెండ్ అనేది ఏదన్నా అంటే బ్యాంక్స్ అనేది కొంచెం లీడ్ చేయాల్సి ఉంటుంది. 58,200 పైన క్లోజ్ అయితే ఈ ఓవరాల్ ట్రెండ్ అనేది బుల్లిష్ జోన్లోకి వెళ్ళిద్ది అన్నట్టు. ఇప్పుడు స్లైట్లీ బుల్లిష్ ఉంది, దట్ టైమ్ ఇట్ విల్ టర్న్ టు కంప్లీట్లీ బుల్లిష్ ఓవరాల్ మార్కెట్స్. రైట్ సాయి కార్తిక్ గారు, మళ్ళీ మనం రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.